అందరికీ నమస్కారం. లక్ష్మీ జయంతి కథ. ఈరోజే హోలీ పౌర్ణిమ. అలాగే లక్ష్మీ జయంతి సర్వ సంపదలకు అధిదేవత. లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవారైనా ఇబ్బందులు పడాల్సిందే. ఆమె కరగంటి చూపు పడితే చాలు దరిద్రుడు కూడా కుబేరుడు అవ్వాల్సిందే. ఈ హోలీ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి ఆవిర్భావ కథను ఎవరైతే వింటారో వారికి సంపదలకు లోటు ఉండదు. ఎప్పుడు ధనధాన్యాలతో తులుతూగుతూ ఉంటారు. వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ లక్ష్మీదేవి ఆవిర్భావ కథను విన్నా, చదివినా, వినిపించిన జన్మల దరిద్రం తొలగిపోతుంది. అంతటి పవిత్రమైన లక్ష్మీదేవి ఆవిర్భావ కథను ఇప్పుడు విందాం. కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజును హోలీ పండుగ కూడా జరుపుకుంటారు. అమృతం కోసం దేవతలు చేసిన క్షీరసాగర మథనం ఫలితంగా లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఈ సందర్భంగా పాల సముద్రం నుంచి మహాలక్ష్మీదేవి ఎలా ఆవిర్భవించింది అనే పురాణ కథను విన్నవారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఒకనాడు అత్రి కుమారుడైన దుర్వాస మహర్షి భూమండలాన్నంతా సంచరిస్తున్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపించింది. ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్నటువంటి అందమైన పూలమాల ఉంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసుడు తనకి ఇమ్మని అడిగాడు. ఎంతో సంతోషంగా ఆ విద్యాధరి తన చేతిలోని మాలను ఆయనకిస్తుంది. ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి అక్కడి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. అలా లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకనాడు స్వర్గానికి వచ్చాడు. దారిలో ఆయనకు ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు. ఆ దుర్వాసుడు వెంటనే తన తల మీద ధరించిన పూలమాలని ఐరావతం మీద కూర్చొని ఉన్న ఇంద్రుడి మీదకు విసిరాడు. ఇంద్రుడు దాన్ని అందుకొని అంతే వేగంతో తన ఐరావతం మీదకి తిరిగి విసిరేశాడు. ఆ మాల ఐరావతం కుంభస్థలానికి అలంకరించింది. కైలాసం మీద ఉన్న గంగలాగా శోభిస్తుంది. తన తల మీద పడ్డ పూలమాల సువాసన ఆ ఏనుగు ముక్కు రంధ్రాలను సమర్పించిన పూలాహారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేశాడు. అతనికి ఎంత పొగరు అని భావించాడు. వెంటనే దేవేంద్ర, నీకు మదం ప్రకోపించింది. లక్ష్మీప్రదమైన నేను ఇచ్చిన ఈ పూలమాలని ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు. కనీసం ఇచ్చిన నన్ను అభినందించలేకపోయావు. నీ పాపానికి గాను నీ త్రిభువన సామ్రాజ్యం సంపద నశించుగాక. నీ పాలనలో ఉన్న ముల్లోకాలు లక్ష్మీహీనమైపోగాక అని శపిస్తాడు. దుర్వాసుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి. తాను చేసిన అపరాధం ఏమిటో అతడికి తెలిసింది. వెంటనే ఏనుగుపై నుంచి దిగి దుర్వాసుడి కాలుపై పడ్డాడు. ఎంత వేడుకున్నా పరమ కోపిష్టి అయిన దుర్వాసుడు ఇంద్రుని కనికరించలేదు. అతడి ప్రార్థన ఏమాత్రం వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక చేసేది ఏమీ లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు. దుర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభమైంది. దేవేంద్రుడి పాలనలో ఉన్న అన్ని లోకాలను కనికరించలేదు. సంపద తరిగిపోయాయి. ఎక్కడ యజ్ఞ యాగాలు కొనసాగడం లేదు, తపస్సులు చేయడం లేదు, దాన ధర్మాలు లేవు. ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది. అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకారం బంధరంగా మారిపోయాయి. ఇదే తగిన సమయంగా భావించి రాక్షసులు బలహీనులైనటువంటి తేజోవిహీనులుగా మారిపోయినటువంటి దేవతల మీద దాడి చేశారు. వాడి దాడికి తట్టుకోలేక దేవతలందరూ తమ తమ లోకాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ విధంగా దానవులు దాడి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటికి చేరి ఇక మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలని వాడు ఆ శ్రీహరేనని తీర్మానించుకున్నారు. వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని శరణు వేడారు. దేవతల బాధలు విన్న శ్రీహరి వారిని
వారిని ఓదార్చి, దేవతలారా మీరేమీ చింతించకండి, ముందు మీరంతా వెళ్ళి దానవులతో సంధి చేసుకోండి, అనగా స్నేహం చేసుకోండి అని చెప్తాడు. మీరు వాళ్ళు కలిసి క్షీరసాగరాన్ని మందించండి. దానికోసం మందర పర్వతాన్ని, కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని త్రాడుగా చేసుకోండి, నేను మీకు సహాయంగా ఉంటాను అని చెప్తాడు. ఇక సముద్ర మథనం ద్వారా అమృతం ఆవిర్భవిస్తుంది. దాన్ని త్రాగడం వల్ల మీరు అమిత బలశాలులు అవుతారు, అమరులు అవుతారు. ఇక వెళ్ళి వెంటనే పనిని ప్రారంభించండి అని చెప్పి పంపాడు శ్రీహరి. ఇక శ్రీహరి మాట ప్రకారం దేవతలు రాక్షసులతో స్నేహం కుదుర్చుకొని మందర పర్వతం, వాసుకి సర్పం సహాయంతో క్షీరసాగరాన్ని మందించడం ప్రారంభించారు. ఆ మదనంలో మొదటిసారిగా సుర పూజిత అయిన కామధేనువు ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు, దానవులు ఇద్దరు ఎంతో ఆనందించారు. ఆ కామధేనువు దేవతలు తీసుకున్నారు. ఇక తిరిగి మదనం ప్రారంభమైంది. తర్వాత పారిజాత వృక్షం ఆవిర్భవించింది. దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచింది. ఆ పారిజాత వృక్షం, దాని తర్వాత 60 కోట్ల అప్సర గణాలు ఆవిర్భవించారు. పుణ్యజీవులైన వారంతా దేవదానవుల చేత గౌరవించబడ్డారు. వారి తర్వాత చల్లని వెన్నెలను కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటాను అని శంకరుడు చంద్రుడిని తీసుకున్నాడు. ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది. దాన్ని చూసి దేవతలు, రాక్షసులు భయపడిపోయారు. అందరి ప్రార్థనలు విన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ధరించాడు. అందువల్లే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఆయన త్రాగగా మిగిలిన గరాలన్నీ అక్కడే ఉన్న నాగులు త్రాగాయి. ఇక క్షీరసాగర మదనం కొనసాగుతూ ఉంది. కాలకూట విషం తర్వాత కొద్దిసేపటికి అమృత భాండం ధరించి ధన్వంతరి ఆ పాల సముద్రం నుంచి ఆవిర్భవించాడు. ఆ తర్వాత వరుసగా ఉచ్చైశ్రవం అనగా గుర్రము, ఐరావతము జన్మించాయి. ఇక వాటి వెంటనే వికసించిన తామర పువ్వు మీద కూర్చొని సర్వాలంకార శోభిత అయిన మహాలక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు వచ్చింది. సర్వమంగళకారిణి అయిన ఆ దేవిని చూసి ఋషులు, మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు. ఆమె రాక సందర్భంగా విశ్వాసు గంధర్వులు పాటలు పాడగా అప్సర గణాలు నాట్యాలు చేశారు. గంగాది నదులు దేవి స్నానం కోసం ఇచ్చేశాయి. ఇక దిగ్గజాలన్నీ సర్వకుంభాలతో గంగా జలాన్ని తీసుకుని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి. క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మాలని దేవికి సమర్పించాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ దివ్యమైన స్వర్ణ ఆవరణాన్ని ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితంగా ఆ మహాలక్ష్మీదేవి అందరికి దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో పూలమాలని ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో రాక్షసులంతా ఎంతో బాధపడ్డారు. దేవతల మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత పద్మాలని దేవికి సమర్పించాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ దివ్యమైన స్వర్ణ ఆవరణాన్ని ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా ఆ మహాలక్ష్మీదేవి అందరికీ దర్శనమిచ్చింది. మహా సౌందర్యంతో పూలమాలని ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో రాక్షసులంతా ఎంతో బాధపడ్డారు. దేవతలు మీద వారికి కోపం వచ్చింది. వారికి ధన్వంతరి అమృత భాండం పట్టుకొని కనిపించాడు. అంతే, ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న భాండాన్ని లాక్కొని పరిగెత్తాడు. రాక్షసులు అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన చెందారు. ఇక శ్రీహరి మోహిని రూపాన్ని ధరించి వారి ముందుకు వెళ్ళి తన మాయోపాయంతో వారందరినీ పరవశుల్ని చేసి మోహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకే పూలమాలని ఆయన మెడలో వేసింది. ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలంతా ఎంతో సంతోషించి వారి మీద పూలవాన కురిపించారు. దానవుల దగ్గరకు వచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగలలేదు. దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు. అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాడిని తిప్పికొట్టారు. అంతేకాదు వారిని తమ స్థానం నుంచి తరిమేశారు. ఆ విధంగా
దాటికి తట్టుకోలేక రాక్షసులంతా పారిపోగా దేవతల సంతోషించి తమకు ఇంత మేలు చేసిన శ్రీహరిని పరిపర విధాలుగా ప్రార్థించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి అసురులు సూరాపాన వ్యవస్థ స్త్రీలపై పాతాళానికి వెళ్ళి అక్కడే నివసించసాగారు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి. అందరికీ ధర్మబుద్ధి కలిగి సూర్యుడు పోయిన కాంతిని తిరిగి పొందారు. అగ్ని తన పూర్వ తేజస్సుతో తిరిగి ప్రజ్వలిల్లాడు. ఆ విధంగా ముల్లోకాలు లక్ష్మీ కళతో వైభవంగా విరాజిల్లాయి. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో, సురులారా, జగన్నాథుడైన శ్రీహరి, జగత్రక్షకుడైన శంకరుడు మీకు ఎప్పుడు అండగా ఉంటారు. వారిని మీరెప్పుడు ఉపాసిస్తూ ఉండాలి. వారే మీకు ప్రదాతలు అని చెప్పి తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించింది. చూశారు కదండి. ఈ హోలీ పండుగ రోజున లక్ష్మీదేవి ఆవిర్భావ కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.